అది ఇండివిజువల్ అవుతుందేమో. ఎన్డీఏ రెజిమ్ ఇప్పటి విధానాలకి అప్పటి విధానాలకి పోల్చి చూసినప్పుడు రక్షణ పరంగా కానీ దౌత్యపరంగా కానీ ఆయుధ పరంగా కానీ ఏ రకంగా చూసినా స్ట్రెంగ్తన్ అయ్యామనేది ఒప్పుకొని తీరాల్సిందే కదా. తప్పకుండా తీరవలసిందే. కానీ ఆ రోజు మనకు బలం లేదు. 2008 మన్మోహన్ సింగ్ చాలా పెద్ద ఇంటెలెక్చువల్, ఆయనకి ఫారెన్ పాలసీ జియో పాలిటిక్స్ అన్నీ తెలుసు. ఆ రోజు మనం వెళ్ళి అటాక్ చేయటం పాకిస్తాన్ చాలా కష్టం. మనం డిఫెండ్ చేసుకోగలం. పాకిస్తాన్కి ఎప్పుడు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఫుల్ స్ట్రెంగ్త్గా ఉన్నది. అమెరికన్ ట్రూప్స్ పాకిస్తాన్లో ఉన్నారు. మీరు మర్చిపోదు, 2001 నుంచి 2019 వరకు ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తే అమెరికా ఉన్నది, పాకిస్తానే దారి. మనకి ఆ రోజు ఆ నిర్ణయం ఏంటంటే సరిపడం, మనం ఎన్ని చెప్పుకున్నా సరిపడం, వెళ్తాం అటాక్ చేస్తాం, వాళ్ళు చేస్తారు, మన పరువు పోతుంది. అదే కాకుండా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఏకే యాంటనీ కూడా గొప్ప ఇంటెలెక్చువల్. అందరూ అతను ఏం కాదు అనుకుంటారు, సాఫ్ట్గా ఉంటారని. అతను ఏమన్నాడు పార్లమెంట్లో, చైనీస్ కొన్ని ఏరియాలలో బోర్డర్లో తిరుగుతున్నారు, వస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అని ప్రశ్నిస్తే మనం ఏం చేయాలి అంటే ఆయన ఏం జవాబు ఇచ్చాడంటే, మనం ఏం చేయకుండా అక్కడికి వెళ్ళకుండా ఉండటం మంచిది, మనం తిరగట్లేదు వాళ్ళు తిరగరు అన్నాడు. అసలు కరెక్ట్ నిర్ణయం. ఈవేళ అనిపిస్తాడంటే ఇది కొట్టేయాలి చంపేయాలి కదా, అవ్వదు. యుద్ధం అనగానే మనం ఇమీడియట్గా వెళ్ళిపోయాక తిరిగి రావాలి కదా. ఇవాళ రష్యా యుక్రెయిన్ ఏమైంది? రష్యా వెళ్ళిపోయింది, రాలేకపోతున్న బయటికి. సో కరెక్ట్ నిర్ణయమా కాదా అంటే మనకి ఆ రోజు బలం ఎంత ఉన్నది భారతదేశానికి. 2014 నుంచి 2023-24కి ఒక 5 రెట్టింపులు ఎక్కువ డిఫెన్స్ మీద ఖర్చు పెట్టాము. కరెక్టే సార్, కరెక్టే. ఇక్కడ కోటేశ్వరరావు గారు చెప్పిన ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అఫ్కోర్స్ ఆయన చిదంబరం స్టేట్మెంట్ని కొంత డీకోడ్ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మన భారత పాలకులు అమెరికాకి ప్రతి సందర్భంలోనూ సరే లొంగిపోతున్నారా, దాసోహం అంటున్నారా, ఇంకోటి కానీ వాళ్ళ మాట వింటున్నారు. అప్పుడు యూపీఏలోనైనా ఇప్పుడు ఎన్డీఏ మరిది ప్రూవ్ అట్లా. ఒకటి వాస్తవం, ఆయన అన్నట్టు కోటేశ్వరరావు అన్నట్టు మోడీ గారు ఇంతవరకు బహిరంగంగా అయితే ఖండించలేదు. ఒక మాట అయితే అన్నారు, ఈ విషయంలో ఎవరి జోక్యము లేదు అని. ఎవరి జోక్యము లేదు అని అయితే ఒక్క నిమిషం సార్, ఎవరి జోక్యము లేదని అయితే అన్నారు మోడీ గారు. ట్రంప్ మాట్లాడాడు ఏం చెప్పలేదు, కానీ ఎవరి జోక్యము లేదు, మా విధానం మాదే అని చెప్పారు. సో ఇక్కడ అమెరికాకి దాసోహం అంటున్నారంటే, తనకి ఇష్టమైనప్పుడేమో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను అమెరికాయే ప్లాంట్ చేసింది. మళ్ళీ ట్రేడ్ సెంటర్ మీద, వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC మీద అటాక్ జరిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికాయే దాడి చేసింది. అలాగే ఉక్రెయిన్ మీద తనే జోక్యం చేసుకుంటుంది. ఇజ్రాయెల్ విషయంలోనూ జోక్యం చేసుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఎవరికి చీమ కుట్టినా కూడా అమెరికాయే జోక్యం చేసుకుంటుంది. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు జోక్యం చేసుకుంటారు, కానీ మన దాంట్లో జోక్యం చేసుకుంటే మనం ఎందుకు దాసోహం అనాలి అనే దానికి సమాధానం లేదు. చిదంబరం దాసోహం అంటాడు, అమిత్ షా దాసోహం అంటాడు ఫర్ ఎగ్జాంపుల్. అది కరెక్ట్ కాదు. అది సింపుల్గా ఇలా చేయాలి, మనం వెనుజులా కాదు, ఇరాన్ కాదు, మనం నార్త్ కొరియా కాదు, చెప్పేయాలి చేసేయాలి అనకూడదు. అది దౌత్య లక్షణం. మాట్లాడకుండా ఉండాలి. మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి ఇవాళ మళ్ళీ మనకి ప్రపంచం అంతా మాట్లాడకుండా మనం తిరుగుబడుతున్నాం, అమెరికా మీద చేసాం, లెక్కలేదన్నాం కాబట్టి మళ్ళీ వచ్చారు. అది దౌత్య లక్షణం. ఈజీగా స్టేట్మెంట్ ఇచ్చేసి నువ్వు ఎంత అని, దాంతో పని అవ్వదు. ట్రంప్తో డీల్ చేయాలి. ఇవాళ ఒకటే ఒక ఆగ్ర పవర్ ఉన్నది ప్రపంచంలో, డీల్ చేయాలి. మన జనం ఉన్నారు, 40-50 లక్షల మంది 10 లక్షల మంది ఎంతో ఉన్నారు అక్కడ. చాలా ఎన్నో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డీల్ చేస్తే పోవాలి. మాటలు స్టేట్మెంట్స్ ఇవ్వటం చాలా సింపుల్. వెనుజులా ఇస్తారు రోజుకో స్టేట్మెంట్, నార్త్ కొరియా ఇస్తారు. అది కుదరదు. మనకి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ రోజు బలం లేదు, ఈవేళ బలం ఉన్నది. బలం ఉండినా 2 రోజులు 3 రోజులు యుద్ధం కంటే మనం ఎక్కువ వెళ్ళే పరిస్థితి కరెక్ట్ కాదు. అది మొదటి నుంచి మన కమాండర్స్ చెప్పింది ఏంటంటే, టెర్రరిస్ట్ని అటాక్ చేస్తూ వస్తాం, లిమిటెడ్ వార్ కావాలి మాకు, ఎక్స్పాండెడ్ వార్ అక్కర్లేదు అన్నారు. అలా చేశారు. అది తర్వాత అమెరికా పరిస్థితి ఆ రోజు వేరు, ఇవాళ వేరు. ఆ వేళ అమెరికాకి పాకిస్తాన్ మీద ఒక మంచి ఇంట్రెస్ట్ ఉన్నది. మళ్ళీ రిక్వెస్ట్ చేశారు, వెళ్ళొద్దన్నారు. మనకి బలం కూడా అంత లేదు, ఏదో బుద్ధి చెప్తామని. అంటే నేను అంటున్నది కూడా అదే సార్. ఇప్పుడు ఇక్కడ మనం చిదంబరం గారి స్టేట్మెంట్ని మనం ఎలాగా విశ్లేషిస్తున్నాము, ఎలా చర్చిస్తున్నాం అనే పాయింట్ తీసుకున్నప్పుడు,
ఇప్పుడున్న ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం మన భారత ప్రభుత్వం కూడా ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం చేసేయాలి, పాకిస్తాన్ దేశాన్ని అసలు మ్యాప్లో లేకుండా చేయాలి, అది కాదు కదా. ముందే చెప్పారు ఖచ్చితంగా ఉగ్రవాద శిబిరాలన్నీ నాశనం చేయడం మా లక్ష్యం అని చెప్పారు. అదే చేశారు, చేశారు. ఇంకా సర్జికల్ స్ట్రైక్స్ అయినా తెల్లవారుజామున చెప్పకుండా వెళ్ళారు, కానీ ఇది చెప్పి చేశారు. సింధూర్ అనేది చెప్పేసేసారు. ఎక్కడ చేస్తారో కూడా తెలిసిందే. అది ఆల్మోస్ట్ జరిగింది కదా. ప్రతిసారి జరిగిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, జరగకముందు వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. అయితే ఉగ్రవాదుల మీద దాడి చేయడానికి, ఉగ్రవాదుల్ని అణిచివేయడానికి కూడా అమెరికాకు భయపడాలా? అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎందుకు అంతగా భయపడింది? కండోలిజా రైస్ ఇక్కడికి వచ్చి 3 రోజులు 4 రోజులు మకాం వేసింది ఆమె. అసలు ఇదేమి జరగకుండా మన భారత ప్రధాని కంటే కండోలిజా రైస్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు మన దేశంలో ప్రజలు. అప్పుడు అంతా ఆమె ఇక్కడ ఉండి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు మన ప్రభుత్వం అప్పుడు అంతగా కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చున్నది? ముంబై అటాక్ అనేది చిన్న అటాక్ కాదు. లక్ష్మణ్ గారి కొలీగ్స్, అందులో విజయ్ కర్కరే గారు కానీ మరికొందరు ఉన్నారు, చాలా దారుణమైన అటాక్ అది. అందులో ఎందుకు అంతగా చేతులు కట్టుకుని ఉండాల్సి వచ్చింది అనేది ఇంకొంచెం ఇన్డెప్త్గా మాట్లాడదాం. అలాగే పొలిటికల్గా కూడా ఇక తన పని అయిపోతుంది, ఈ వృద్ధాప్య దశలో తనకి ఎట్లాగో భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీని ముంచేద్దాం, లేకపోతే